వసుధకు స్వాగతం. టీనేజ్ పేరెంటింగ్ చాలా ముఖ్యమైన కీలకమైన ఘట్టం. టీనేజ్ ఇది బ్రేకులు లేని బండిలా పరుగులు తీసే ఏజ్. ఈ వయసులోనే పిల్లలకి స్వతంత్ర భావాలు అలవడుతుంటాయి. తామేంటి ఏం చేయాలన్న దానిపై అవగాహన పెరుగుతుంది, ఇండివిజువాలిటీ పెరుగుతుంది. ప్రపంచాన్నే జయించేశామన్న మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్. ఇలాంటి స్టేజ్లో టీనేజ్ పిల్లలతో పేరెంట్స్ ఎలా మసులుకోవాలి అనే అంశాలని సైకాలజిస్ట్ భావన గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే భవానీ ప్రకాష్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. భవానీ ప్రకాష్ గారు, ఇప్పుడు చూస్తే టీనేజ్ ఇది చాలా ముఖ్యమైనటువంటి ఏజ్ అండ్ కీలకమైన ఘట్టం కూడా. సో ఈ ఏజ్లో పిల్లలతో పేరెంట్స్ ఎలా మసులుకోవాలంటారు? టీనేజ్ అంటేనే ఇట్స్ ఒక కన్ఫ్యూషన్ ఏజ్ అంటారు. చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్కి ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఒక ట్రాన్స్ఫర్మేషన్, కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది ఏజ్లో. అంటే 12 years అరౌండ్ మొదలయ్యి 18కి క్లోజ్ అయ్యే ఏజ్ అనమాట. అంటే కొంతమంది ఎర్లీగా స్టార్ట్ అవుతుంది అడాలసెంట్ ఏజ్ అండ్ ఇట్ క్లోజెస్ ఇన్ ద లేట్ ఏజ్. ఈ ఎన్ని సంవత్సరాలు 12 to 18 years వరకు కంటిన్యూస్గా ఇట్స్ కీప్ ఆన్ ట్రాన్స్ఫర్మింగ్. ఎమోషనల్ డెవలప్మెంట్, ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ అన్నీ హోలిస్టిక్గా జరిగే ఏజ్. ఈ ఏజ్లో మనకి ఎక్స్టర్నల్గా కనిపించే బిహేవియర్స్, ఇంటర్నల్గా చాలా చేంజెస్ వస్తాయి వాళ్ళకి. హార్మోన్ చేంజెస్ అని, సైకలాజికల్ డెవలప్మెంట్లో ఉండే స్టేజెస్, ఇమోషనల్ స్టేజెస్, ఇన్ని స్టేజెస్ దాటుకుని వాళ్ళు అవగాహన చేసుకుంటూ వాళ్ళ బిహేవియర్ని బ్యాలెన్స్డ్గా పెట్టుకుంటూ పేరెంటల్ ఎక్స్పెక్టేషన్ కంటే వాళ్ళు ఇంకా పిల్లలు కాదు, పిల్లలాగా బిహేవ్ చేస్తే తిడతారు. అలా అని పెద్దవాళ్ళకి బిహేవ్ చేస్తే ఏంట్రా అంత ఓవర్ చేస్తున్నావు, ఇంకా పెద్దవాడు వాళ్ళ చిన్నదా. సో పేరెంట్సే కొంచెం కన్ఫ్యూజ్డ్గా, కొన్ని చోట్ల చిన్నగా ఉంటారు, కొన్ని చోట్ల పెద్దగా ఉంటారు అన్న కన్ఫ్యూజన్ స్టేజ్లో వాళ్ళకి ఎలా బిహేవ్ చేయాలో తెలియక చాలా బ్యాలెన్స్డ్గా ఉందామని ట్రై చేస్తూ ఉండే ఏజ్ అది. సో మనం ఎంత సపోర్ట్ ఇవ్వగలిగితే అంత బాగుంటుంది ఏజ్లో పిల్లలకి. అండ్ ఈ ఏజ్లో వాళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఏదైనా చేసేయగలం, కొండనైనా కానీ పిండి చేయగలం అని చాలా ఓవర్గా వాళ్ళు ఇచ్చేసుకుంటూ ఉంటారు. సో యాక్చువల్గా సెల్ఫ్ ఇమేజ్ కూడా డెవలప్ అయ్యే స్టేజ్. సెల్ఫ్ ఇమేజ్ అంటే నా మీద నాకు ఒక అభిప్రాయం మనకి పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఫామ్ అయిపోతుంది. నేను మంచివాడిని, నేను చెడ్డదాన్ని, నేను చాలా అవి చేయగలను, ఇవి చేయగలను, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ కూడా అడాలసెంట్ స్టేజ్లో 12 years దగ్గర నుంచి 15-18 కల్లా కన్సాలిడేట్ అయిపోతాయి పిల్లలకి. సో ఈ టైంలో అవధులు లేని చాలా ఆత్మవిశ్వాసం ఉంటుంది వాళ్ళకి. సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం మనము. కొంతమంది తక్కువ ఉంటుంది, కొంతమంది ఎక్కువ ఉంటుంది. మొత్తం లోకానంతా జయించేస్తాం. హార్మోనల్ ఇది ఉంటుంది లోపల. సో ఆ ఫ్లష్ వలన వాళ్ళకి ఏమనిపిస్తుంది, దే ఫీల్ లైక్ వీ కెన్ డూ ఎనీథింగ్. యాక్చువల్లీ దే కెన్ డూ ఎనీథింగ్. కన్స్ట్రక్టివ్గా మనం ఛానలైజ్ చేస్తే రియల్లీ ఆ ఎనర్జీస్ అన్నిటినీ మనం యూజ్ చేసుకోవచ్చు. ప్రతి పేరెంట్ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఏమైనా చేసేస్తాను కాదు, మనం ఏం చేయగలం నాన్న, ఇది మన లిమిటేషన్స్, ఇవి మనకున్న ఆపర్చునిటీస్ అని చెప్పి వాళ్ళ ఎనర్జీస్ని, ఇంట్రెస్ట్ అన్నిటిని మనం కన్స్ట్రక్టివ్గా ఒక ఛానల్లోకి తీసుకెళ్లాల్సిన ఏజ్ ఇది. అది ప్రతి వాళ్ళం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు చెప్తారు నేను ఆ డాక్టర్ అయిపోతాను, ఇంజనీర్ అయిపోతాను, కరెక్టే. ఇంట్రెస్ట్ బట్టి ఇప్పుడు చాలా టెస్ట్లు ఉంటున్నాయి, అవన్నీ కూడా చేయించి ఎటైతే పిల్లలు వెళ్ళగలరో వాళ్ళ నెమ్మదిగా ఆ దారిలోనే, వాళ్ళకి ఇష్టమైన దారిలోనే తీసుకెళ్ళటం మన బాధ్యత కూడా. తల్లిదండ్రులుగా అది గుర్తుపెట్టుకోవాలి చాలా మంది. అండ్ ఈ ఏజ్లో ఆపోజిట్ సెక్స్ మీద కూడా ఆకర్షణ పెరుగుతూ ఉంటుంది. దాన్ని ప్రేమ అనుకుంటారు, దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారు, అది ఫెయిల్ అయితే ఆత్మహత్యలు. సో ఇలాంటివన్నీ ఎలా డీల్ చేయాలంటారు పేరెంట్స్? ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ ఇమేజ్ ఫామ్ అవుతూ ఉంటుంది. అలాగే జెండర్ ఐడెంటిటీ కూడా కన్సాలిడేట్ అయిపోతుంది. అంటే నా జెండర్, ఆపోజిట్ జెండర్, ఈ చాలా కన్సాలిడేట్ అయ్యి పక్కన సేమ్ జెండర్ అంటే ఒక ఫీమేల్ ఉందనుకుందాం, గర్ల్, తన పక్కన ఉన్న గర్ల్ బాయ్స్తో మాట్లాడుతుంది. షీ ఆల్సో వాంట్ సేమ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటే బాగుంటుందని ఆ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నాల్లో ఆ ఎన్విరాన్మెంట్ బాగుంది, కాలేజ్ అంత ఫ్రెండ్లీగా ఉన్న యాటిట్యూడ్, ఫ్రెండ్సే ఫామ్ అవుతారు. బాయ్స్ వస్తూ ఉంటారు మా దగ్గరికి, మ్యామ్ మాకు మా ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు ఉండట్లేదు, నాకు కొంచెం బాధగా ఉంటుంది, సాడ్గా ఉంటుంది. చాలా చెప్పాను కదంటే ఐడెంటిటీ ఫార్మేషన్ అంటే తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ఒక ఏజ్ ఇది. ఆ ఏజ్లో అందరితో సమానంగానే ఉండాలని భావిస్తుంటారు. సమానత్వం అంటే యూజువల్గా ఈ ఏజ్లో వచ్చేది గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఇష్యూస్, లేకపోతే ర్యాంకులు, ఎక్సెట్రా. ఇందాక నేను చెప్పినట్టు సెల్ఫ్ ఇమేజ్ ఎలాగైతే ఫామ్ అవుతుంది ఈ ఏజ్లో, ఐడెంటిటీ కూడా ఫామ్ అవుతుంది. ఎస్పెషల్లీ జెండర్ ఐడెంటిటీ, సోషల్ ఐడెంటిటీ. సోషల్ అంటే తన సొసైటీలో తన స్టేటస్, తన యొక్క ఉనికి చాటుకునే ఏజ్ ఇది.
అలానే జెండర్ ఐడెంటిటీ, ఆపోజిట్ జెండరు ఏంటి, నా జెండర్ ఏంటి అని క్లియర్ ఐడెంటిటీ ఫామ్ అవుతుంది పిల్లలకి. ఆ ఉనికిని ప్రయత్నంలో ఈ ఆపోజిట్ జెండర్తో ఇంప్రెస్ అవ్వాలని, వాళ్ళు అట్రాక్ట్ చేయాలని చిన్న చిన్న ప్రయత్నాలన్నీ కూడా మనకి ప్రేమలాగా అనిపిస్తే వాళ్ళకి ప్రేమలాగానే అనిపిస్తాయి. సో యూజువల్గా ఈ ప్రేమ అనుకుని అంటే ఒక అబ్బాయి అమ్మాయి మాట్లాడుకున్నప్పుడు అట్రాక్షన్ ఉంటుంది, చాలా నార్మల్ అట్రాక్షన్. అది ఇంకొంచెం ఎక్కువ లెవెల్కి వెళ్తోంది అన్నప్పుడు అది ప్రేమ అనుకుంటారు. ఫ్రెండ్షిప్ ప్రేమ కన్ఫ్యూజ్ అయ్యే ఏజ్ ఇది. కొంతమందికి చాలా క్లారిటీ ఉంటుంది. కొంతమంది అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ ఉన్న ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ కంటిన్యూస్గా ఆపోజిట్ జెండర్ అటెన్షన్ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ క్రమంలో దే ఫీల్ టాకింగ్ టు ద ఆపోజిట్ జెండర్, దే సీక్ అట్రాక్షన్, దే సీక్ అటెన్షన్. అది ఇస్తున్నప్పుడల్లా ఎక్కువైతే ఎవరైతే అటెన్షన్ సీకింగ్ ఉన్నారో పక్కన వాళ్ళు అటెన్షన్ ఇస్తూ ఉన్నారనుకోండి, అది బాగుంటుంది. సో ఇస్తూ ఉంటారు కాబట్టి తీసుకుంటూ ఉంటారు, అది తీసుకుంటూ ఉన్నప్పుడల్లా ఇంకా కావాలనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమాన్ని వాళ్ళు ప్రేమని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒక ఇద్దరు పార్ట్నర్స్లో అంటే ఒక బాయ్కి ఒక అమ్మాయికి ఇద్దరిలో ఒకరికి క్లారిటీ ఉంటుంది ఫ్రెండ్షిప్ అని. ఇది ఫ్రెండ్షిప్ ప్రేమ కాదన్నప్పుడు కొంచెం అవతల వాళ్ళు బాధపడే అవకాశం ఉంటుంది. సో పిల్లలు చెప్పాను కదా, ఇది కంటిన్యూస్ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్. వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తున్నారు అని క్లియర్గా వాళ్ళన్నీ చూసుకునేటప్పటికి 18 వచ్చేస్తుంది. సో ఈ లోపల లవ్ అనుకుంటారు, ఫ్రెండ్షిప్ అనుకుంటారు, ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయి. పేరెంట్స్ ఏం చేయాలి ఈ టైంలో, ఫ్రెండ్స్ అవని ఫ్రెండ్స్ అవని ఈ కన్ఫ్యూజన్ లేని వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, ఈ కన్ఫ్యూజన్ లేని పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళకి చెప్పిందల్లా వింటూ అర్థం చేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన అటెన్షన్ ఇస్తూ మనం కొంచెం గాడిలోకి పెట్టే ప్రయత్నాలు చేయాలి. అండ్ ఏజ్లో పెద్దవాళ్ళు ఏం చెప్పినా కూడా చాదస్తమని కొట్టిపారేస్తూ ఉంటారు, చెప్పింది చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు చెప్పే మాటల్ని. సో ఈ సిచ్యువేషన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఎస్, పెద్దవాళ్ళు ఎప్పుడు అనుభవంతో చెప్తారు. అంటే టీనేజ్లో వాళ్ళు ఆ టీనేజ్ ఏజ్ని దాటి వెళ్ళిన వాళ్ళే కదా పెద్దవాళ్ళు. ఇవన్నీ అవసరం లేదు నాన్న, ఇది కూడా లేకుండా కూడా ప్రశాంతంగా మనం చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తూ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు అనే ఒక భావంతో పెద్దవాళ్ళు ఉంటారు. ఇందాక నేను చెప్పినట్టు ఐడెంటిటీ ఫార్మేషన్ అప్పుడు ఆన్ పార్ కంపారిజన్స్ ఉంటాయి. సో కంపల్సరీగా వాళ్ళకున్నది మనకి ఉండాలి అనే భావన ఉన్నవాళ్ళు ఇలా కొంచెం డీవియంట్గా బిహేవ్ చేయటం, డీవియంట్గా మాట్లాడతాము, స్టబర్న్గా బిహేవ్ చేయటము, ఎదురు మాట్లాడతాం పేరెంట్స్కి చేస్తూ ఉంటారు. అందరూ చేయరమ్మా, అందరు టీనేజర్స్ అలా ఉండరు. చెప్తున్నాను కదా, కొంతమందికి పాథలాజికల్ ట్రేట్స్ అప్పుడప్పుడు డెవలప్ అవుతూ ఉంటాయి. మనకి లక్షణాలు అంటాం తెలుగులో, మంచి లక్షణాలు, చెడు లక్షణాలు. మంచి చెడు అనే కంటే హెల్ప్ అయ్యేవి, హెల్ప్ అవ్వనివి. సో హెల్ప్ అవ్వని లక్షణాలు పుంజుకుంటూ ఉండే ఏజ్ ఇది. అది చివరికి వచ్చేటప్పుడు కన్సల్టేట్ అయ్యి మంచిగా మారిపోతూ ఉంటాయి అన్నీ కూడా. ఆ టైంలో మంచి చెడులు వ్యత్యాసం చెప్తున్నప్పుడు నాకున్న ఫ్రెండ్ సర్కిల్లో అయితే ఏదైతే ఎక్కువ ఉంటుందో చెడువో మంచో అది నేను ఫాలో అవటానికి ట్రై చేస్తాను. చెడు ఉన్నప్పుడు తల్లిదండ్రులు కానీ ఫ్రెండ్స్ కానీ ఆపుతారు. వీళ్ళు చేస్తుంది నేను చేయాలన్న లోపల ఇంపల్సివిటీ ఉంటూ ఉంటుంది, ఆపాలనిపించదు, ఓ పక్కన ఆపమంటూ ఉంటారు. ఈ కాన్ఫ్లిక్ట్తో ఏమవుతుందంటే వాళ్ళకి కోపము, మొండితనము, రిజిడిటీ ఫామ్ అవుతూ ఉంటాయి. పోను అవి కూడా పోతూ ఉంటాయి. సో ఎప్పుడైనా తల్లిదండ్రులు పిల్లలు కొంచెం రిజిడ్గా ఉంటున్నారు, స్టబర్న్గా ఉంటున్నారు, ఎదురు మాట్లాడుతున్నారు అన్నప్పుడు కోపగించుకోకూడదు, ఎదురు చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళని అర్థం చేసుకుంటూ మంచి చెడులు వ్యత్యాసం చెప్తూ మాత్రమే వాళ్ళకి డిస్కషన్ లాగా ఉంచుకోవాలి. కానీ నో ఓవర్ సజెషన్స్, నో ఓవర్ కరెక్షన్ ఆఫ్ ద చిల్డ్రన్. ఓవర్ కరెక్షన్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు విసిగిపోతారు పిల్లలు. ఇది చేస్తే ఇది నష్టం, ఇది లాభం అని మనకు చెప్తూ ఉండాలి. అంటే వాళ్ళకి పోనీ ఇలా వదిలేద్దామన్నా కూడా లైఫ్ పాడైపోతుంది. సో అంటే ఒకసారి వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే అర్థం చేసుకుంటారులే అని చెప్పి ఒకసారి వదిలేద్దామన్నా అది ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు పిల్లలు ఏ ప్రాబ్లంలో ఉన్నారనేది తల్లిదండ్రులు క్లియర్గా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న వస్తువుల విషయంలో అడుగుతున్నారు, ఎఫోర్డబిలిటీ అయితే కొనివ్వచ్చు. ఎఫర్ట్ లేనప్పుడు నెమ్మదిగా సర్ది చెప్పి మనం మరిపించడమే వాళ్ళని. ప్రేమ ఇలాంటి పెద్ద పెద్ద కెరియర్ డెసిషన్స్ అక్కడ ముందుతనంగా ఉంటున్నప్పుడు చాలా ఎక్కువసేపు స్పెండ్ చేయాలి వాళ్ళతో టైం. ఐదర్ మదర్ కానీ పేరెంట్ కానీ ఎవరో ఒకరు క్లోజ్గా ఉంటారు టీనేజ్ పిల్లలతో. వాళ్ళతో వీళ్ళు ఏం చేయాలి, కొంచెం డిస్కషన్స్ లాగా పెట్టుకోవాలి. 1-2 సార్లు అవుతాయమ్మా డిస్కషన్స్ అవుతాయి, కోప్పడు ఉంటారు, అలుగుతారు, అన్నీ అవుతాయి. బట్ స్టిల్ వాళ్ళకి నచ్చ చెప్పేదాకా మనం టైం స్పెండ్ చేస్తూనే ఉండాలి. కానీ కోపగించుకొని గట్టిగా అరిచినంత మాత్రాన ఖచ్చితంగా వినరు. చేస్తున్న బిహేవియరే మళ్ళీ చేసే అవకాశం 100% ఉంటుంది. ఈ ఏజ్లో ప్రతిదీ కూడా ఎక్కువ ఫ్రెండ్స్తోనే షేర్ చేసుకుంటారు, ఇంట్లో పేరెంట్స్కి కూడా చెప్పరు. సో ఎందుకు ఫ్రెండ్స్కి అంత దగ్గర అవుతూ ఉంటారు? సో వాళ్ళు అలా మార్చడం ఎలా? మనం చాలా సినిమాల్లో కూడా చూస్తుంటాము, చాలా పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు. చిన్నపిల్లలతో ప్లస్ అడాలసెంట్ ఏజ్లో ఉన్న పిల్లలతో ముఖ్యంగా పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి అంటారు. మీరు వినే ఉంటారమ్మా. అవునవును. ఫ్రెండ్స్ లాగా ఎందుకు ఉండాలి అంటే ఇలానే ఫ్రెండ్స్తో చెప్పుకునే మనతో చెప్పుకోలేకుండా ఉండకుండా మనతో చెప్పుకోవాలి అన్నీ అంటే పేరెంట్స్ ఫ్రెండ్స్ లాగా ఉండాలి. ఎస్పెషల్లీ టీనేజ్ మొదలైనప్పుడు 10th క్లాస్ నుంచి ఖచ్చితంగా పేరెంట్ ఫ్రెండ్ లాగా ఎందుకు ఉండాలి? లవ్ వస్తుంది, ఫీలింగ్ వస్తుంది,
క్లాస్లో ఏదైనా కొట్లాట అవుతుంది, ఆపోజిట్ అట్రాక్షన్ వస్తుంది, ఏదన్నా ఒక చిన్న సొసైటీలో ఉండే ప్రాబ్లం గురించి ఒక డౌట్ వస్తుంది, ఇవన్నీ ఎవరిని అడుగుతాం? ఫ్రెండ్సా? వాళ్ళకి ఇలాంటి నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అవే చెప్పుకుంటారు. ఎక్స్ట్రా నాలెడ్జ్ కావాలి, క్యూరియాసిటీ ఎక్కువ ఉన్న అడాలసెంట్ ఉంటారు, వాళ్ళకి ఆ క్యూరియాసిటీ బాగా తగ్గాలి, చక్కగా క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకాలి అంటే పెద్దవాళ్ళని అడగడం మంచిది. పెద్దవాళ్ళు ఏం చేస్తారు, అయ్యో నీకెందుకురా, ఇవన్నీ నీకెందుకు, చదువుకున్నవారు మూసుకొని, ఇలాంటి చిన్న చిన్న కరెక్షన్ ఎక్కువ జరుగుతున్నప్పుడు మాత్రం ఫ్రెండ్స్తో షేర్, అందరు కాదు. సో టీనేజ్లో మనం ఎదురయ్యే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని జనరలైజ్ చేయకూడదు. కొంతమంది టీనేజర్స్ మాత్రమే ఇలా ఉంటారు, అందరూ కాదు. ఇందా మీరు అన్నట్టు ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు అంటే, ఇప్పుడు మేము ఇద్దరం ఫ్రెండ్స్ అనుకుందాం, నేను మీతో అన్నీ చెప్పుకుంటున్నాను అంటే ఏంటి, మీరు రిసీవ్ చేసుకుంటున్నారు, రిసీవ్ చేసుకుని నాకు అనుగుణంగా నెమ్మదిగా సలహాలు చెప్తున్నారు, నేను వింటాను, మారుతాను, అవునా, నా డౌట్స్ క్లారిఫై అవుతాయి. ఏ పేరెంట్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటారో కంప్లీట్గా నలిఫై చేసేస్తుంటారు, లేదు ఇది లేదు, నువ్వు చదువుకో, ఇవన్నీ నీకు అనవసరం, ఇవన్నీ ఇప్పుడు కాదు, అవసరం లేదు, ఇలా కంప్లీట్గా కండెమ్ చేస్తున్నప్పుడు మాత్రమే వీళ్ళతో చెప్పిన యూజ్ లేదు, ఫ్రెండ్స్తో చెప్పుకుందాం, లేకపోతే వేరే జెండర్తో చెప్పుకుందాం, వేరే ఫ్రెండ్స్ సర్కిల్, వేరే అమ్మ నాన్న. ఇప్పుడు ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా షేర్ చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నారు, తిన మమ్మీ డాడీ రిసీవ్ చేసుకోవట్లేదు. ఈ చిన్న చిన్న విషయాలు ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాలి. అడాలసెంట్ ఏజ్ స్టార్ట్ అయింది, 12 years స్టార్ట్ అయింది మీ అమ్మాయికి అబ్బాయికి అంటే చాలు, మీరు యూ హ్యావ్ టు బీ ఎ ఫ్రెండ్ ఫర్ దెమ్, నాట్ టు బీ ఏ పేరెంట్. ఓకే. సో ఇది మాత్రం మర్చిపోకూడదు. మీ తల్లిదండ్రులు కూడా వాళ్ళు చెప్పింది వినాలి, విని జడ్జ్ చేయకూడదు ఫస్ట్. ఇలా అలా నువ్వు ఇలాంటి వాడు కాబట్టి చూసావా ఇలా చేస్తున్నావు కాదు, ఇలాంటి విషయాల్లో యూజువల్గా ఇలా జరుగుతుందమ్మా, నువ్వు ఇలా చేసుంటే ఇంకా బాగుండేది, ఇలా ఇంకా ప్రయత్నించుంటే ఇంకా మంచి ఫలితాలు వచ్చేవేమో కదా, ఇలా ట్రై చేసి చూడు అని చెప్పి సలహాలు ఇవ్వాలి తప్పితే ఇలా చేస్తే అలా బాగుంటుంది కదా, నీకు బుద్ధి లేదా మాత్రం, ఎంత పెద్దవాడు అయ్యావు ఇంకా తెలియదా, ఇలాంటి చిన్న పొరపాట్లు చేయకూడదు. చాలామంది ఎఫెక్షన్తో అవనియండి, తెలియకో అవనియండి, ఆ టైంలో ఇలానే బిహేవ్ చేస్తూ ఉంటారు. పిల్లలు ఇలా ఉండాలని ఎక్స్పెక్టేషన్ తల్లిదండ్రులకి అడాలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏ మిస్చీఫ్ చేసినా పర్వాలేదు, కానీ అడాలసెంట్ ఏజ్లో వచ్చేటప్పటికి సమాజం పిల్లల్ని చూస్తూ ఉంటుంది, పెరుగుతున్నారు కదా, ఏంటి మీ పిల్ల ఎలా ఉంటున్నారు అని చెప్పి, ఎక్కడ కమెంట్ చేస్తారు అని చెప్పి, ఆన్ పార్ ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ ఉండాలని చెప్పి ఓవర్ కరెక్ట్ చేస్తూ ఉంటారు చాలామంది. సో ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లిదండ్రులు. సమాజం పక్కన పెట్టి పిల్లల గురించి ఎక్కువ అవగాహన చేసుకుంటూ, వాళ్ళ ఇష్టాలను కనుక్కుంటూ, వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ, ఎక్కువ కరెక్షన్ లేకుండా సలహాలు ఇస్తూ, ఫ్రెండ్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటే ఆ పేరెంటింగ్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా దే విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్లోర్ సో మచ్ అవుట్ ఆఫ్ ద సొసైటీ. అండ్ అలాగే భవానీ గారు చూస్తే ఈ ఏజ్లో చెడు స్నేహాలు కూడా ఎక్కువ అలవడుతూ ఉంటాయి, అండ్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ కూడా వాళ్ళు ఆకర్షితులు అవుతూ ఉంటారు వాటి పట్ల. సో ఇలాంటివన్నీ అర్థమయ్యేలాగా చెప్పడం ఎలా, అండ్ ఎవరు చెప్తే ఎలా చెప్తే వాళ్ళు ఎక్కువ మారే ఛాన్సెస్ ఉంటాయి? బ్యాడ్ హ్యాబిట్స్ అంటేనే చెయ్యకూడనివి, ఇన్అప్రోప్రియేట్ బిహేవియర్. అంటే నాకు ఈ బిహేవియర్ చేస్తే దాని యొక్క ఫలితం ఖచ్చితంగా తెలుసు, అయినా నేను చేస్తూ ఉంటున్నానంటే ఏంటి, నాకేదో ప్రాబ్లం ఉండి నేను కోపింగ్ స్ట్రాటజీగా అలవాటు చేసుకున్నాను దాన్ని. లేదు నాకు నచ్చుతోంది, లేదు నాకు వేరే వ్యాపకం లేక అది చేసుకుంటూ ఉంటాను, నాకు అది బాగా నచ్చింది. యూజువల్గా ఇంపల్సివిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా చెడు వ్యసనాలకు ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు, చెడు బిహేవియర్కి లోన్ అవుతూ ఉంటారు. ఎలా అర్థమయ్యేది చెప్పాలి అంటే, ఫస్ట్ చెప్పాను కదా ఇందాక, మళ్ళీ ఫ్రెండ్స్ లాగా ఉండాలి, ఫలితాలు చెప్పాలి, వాళ్ళకి ఇచ్చే రిసోర్సెస్లో తేడా ఉంటుందమ్మా. చెడు వ్యసనాలు ఎప్పుడు అలవాటు అవుతాయి, వెన్ ఐ హ్యావ్ సో మచ్ ఆఫ్ మనీ, నాకు అందుబాటులో మనీ ఉంది, దాన్ని మిస్యూజ్ చేసేస్తుంటాను నేను. సో మనీ అందుబాటు, రిసోర్స్ అంటే మనం ఇచ్చే సెల్ ఫోన్లు అవని, మనం ఇచ్చే వస్తువులు అవనివ్వండి, అవన్నీ కూడా పిల్లలకి అవసరమైనవి మాత్రమే ఇవ్వాలి. నాకు ఉందనో నేను ఎఫోర్డ్ చేయగలను చెప్పి అవసరానికి మించి ఇస్తున్నప్పుడు అందరికీ ఒక రిసోర్స్ని హెల్దీగా హ్యాండిల్ చేసే అంత ఓపిక కానీ ఐడియా కానీ అందరికీ ఉండదు. ఇందాక చెప్పినట్టు ఎక్కువ మ్యాచింగ్ బిహేవియర్ ఉంటుంది. సో నా ఫ్రెండ్ ఐప్యాడ్ కొనుక్కున్నాడు, నేను కొనుక్కుంటాను, ఓకే, తనకేమో ఐప్యాడ్ని కన్స్ట్రక్టివ్గా యూజ్ చేసుకోవడం వచ్చేమో, మరి నాకు రాదు కదా, నేనేం చేస్తాను, మిస్యూజ్ చేస్తుంటాను దాన్ని. సో తల్లిదండ్రులు పిల్లల స్వభావం బట్టి వాళ్ళకి ఎంతవరకు కొనివ్వగలమో, ఏం కొనిస్తే వాళ్ళకి చాలు అనేది అవగాహన చేసుకుంటూ మనం కొనివ్వడం మాత్రం ఫస్ట్ పరిష్కారం. ఈ రోజుల్లో మేము చూస్తున్న టీనేజ్లో ఎడిక్షన్స్ ఉంటున్నాయి, సెల్ ఫోన్ ఎడిక్షన్స్, పబ్జీ గేమ్స్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా. అందరికీ ఫోన్ ఉంటుంది, అందరూ మిస్యూజ్ చేస్తున్నారు, కొంతమంది మిస్యూజ్ చేస్తుంటారు. ఆ మిస్యూజ్ మనం మానిటర్ చేస్తూ ఉంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఏం గేమ్స్ వేసుకుంటున్నారు లోపల, మనం ఇచ్చిన రిసోర్సెస్తో ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ పేరెంట్స్గా వాళ్ళని నెమ్మదిగా దారిలో పెడుతూ ఉంటే ఇవన్నీ తగ్గుతూ ఉంటాయి రోజు రోజుకి. పేరెంట్స్ ఏంటంటే ఇచ్చేస్తారు, అయితే మానిటరింగ్ చేయరు, లేకపోతే ఓవర్ మానిటరింగ్ చేస్తారు. ఈ బ్యాలెన్స్ తప్పినప్పుడు మాత్రమే బిహేవియర్స్ అబ్నార్మల్గా కనిపిస్తూ ఉంటాయి పిల్లలు. సో సూపర్విజన్ కంపల్సరీ.
చాలామందికి మేము చెప్తుంటాం థెరపీ సెషన్స్లో, ఫోన్స్కి లాక్స్ పెడుతుంటారు పిల్లలు, ఫింగర్ ప్రింట్ లాక్స్ అని, లేకపోతే ప్యాటర్న్ లాక్స్ అని. అవి తీసేపిస్తాం మేము. నీకు ఫోన్ కావాలి ఇస్తాము, ఆ లాక్ ప్యాటర్న్ తీసేస్తే నీకు లోపల ఏం చేయనప్పుడు నీకు ఎందుకు ఇంకా లాక్ ప్యాటర్న్, ఫోన్ కావాలి దాంతో యూజ్ కావాలనుకునే పిల్లలు తీసేస్తారు, లాక్స్ ఏమి ఉండదు. ఆ ఫోన్తో మిస్యూజ్ చేస్తున్న వాళ్ళే లాక్స్ పెడతారు. లేకపోతే చూసినప్పుడు జడ్జి చేస్తుంటారు తల్లిదండ్రులు. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ ఉంది, ఒక ఫ్రెండ్తో చాట్ ఉంది, ఎందుకే వారితో చాట్ చేస్తున్నావు, ఎందుకు ఆడపిల్లతో నీకేంటి పని, ఇలాంటి క్రిటిసిజమ్స్ ఎదురైనప్పుడు పిల్లలకి ఐడెంటిటీ దగ్గర మళ్ళీ కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. చేయొచ్చా చేయకూడదా, నచ్చట్లేదు పేరెంట్స్కి, ఎందుకు వచ్చిందిలే, ఏం చేసుకుని అపార్థం చేసుకుంటారని చెప్పి లాక్స్ పెట్టేస్తారు. సో ముందరే మనం రూల్స్ ఎస్టాబ్లిష్ చేసి రూల్స్లోనే వాళ్ళని వెళ్ళేట్టుగా చేయాలి. సెకండ్, ఏదైనా ఐడెంటిఫై చేసినప్పుడు మరీ కండెమ్ చేయకుండా, ఓవర్ క్రిటిసైజ్ చేయకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తూ ఉంటేనే మనం చెప్పిన మాట వింటుంటారు. చాలా చక్కగా వింటారండి అడవాల్సిన, మనం అనుకున్నంత మొండిగాను మనకున్న స్టబర్న్గా ఉండరు. ఎలా హ్యాండిల్ చేస్తున్నామో దాన్ని బట్టే ఉంటుంది వాళ్ళ బిహేవియర్. భవానీ గారు, ఇండివిజువాలిటీ మంచిదే. అండ్ ఇప్పుడు కొంతమంది పిల్లలు రాంగ్ వేలో వెళ్తుంటే వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోక తప్పదు. సో జోక్యం చేసుకుంటే మా విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారు అండ్ మా స్వేచ్ఛ అనేది కోల్పోతున్నాం అన్నట్టు మాట్లాడేస్తుంటారు పిల్లల ఏజ్లో. సో అది కాదని వాళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలంటారు? దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్. ఇప్పుడు ఎవ్రీ బిహేవియర్ ఈజ్ నాట్ అబ్నార్మల్ బిహేవియర్. అలా ఎవ్రీ బిహేవియర్ అప్రోప్రియేట్గానే ఉండాలనుకోవటం కూడా మనం కష్టం. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న ఎన్విరాన్మెంట్ స్టిమ్యులేషన్ వల్ల, వాళ్ళకున్న ఎక్స్పోజర్ వల్ల ఏ బిహేవియర్ క్యాచప్ చేస్తారో ఎవరికి తెలియదు పిల్లలకి. సో మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ, వేరే ఏదైనా మిస్ హ్యాబిట్ ఐడెంటిఫై చేస్తున్నాం. కూర్చోబెట్టి చెప్పాలి పిల్లలకి. తొందరపడతనం వల్ల కానీ తెలియకో తెలుసో ఆ బిహేవియర్లోకి ఎంటర్ అయ్యారు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ చెప్పాలి. కొంచెం టైం ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, టైం స్పెండ్ చేయాలి. ఈ సపోర్ట్ సిస్టమ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు అడాలసెంట్స్ స్లోగా బయటకు వచ్చేస్తారు దీంట్లోంచి. ఎప్పుడైతే ఓవర్ క్రిటిసిజం ఉంటుంది, రూడ్ పేరెంటింగ్ ఉంటుంది, స్ట్రిక్ట్ పేరెంటింగ్ ఉంటుంది, ఎలా బయటికి రావాలో తెలియదు పిల్లలకి. ఎందుకు అలవాటు చేసుకుంటూ ఉంటారంటే తనకున్న టైంని ఎలా స్పెండ్ చేయాలో తెలియని పిల్లలు కూడా అలవాటు చేసుకుంటారు. సో అసలు టైం ఎలా స్పెండ్ చేస్తున్నాడు, దానిలో మనం వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం అనేది చాలా క్రూషియల్. ప్రతి తల్లిదండ్రులు కూడా ఇనఫ్ టైం స్పెండ్ చేయాలి. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఇవాళ ఏం అనుభవాలు ఎదురైనాయి, తన ఫీలింగ్స్ అన్నీ చెప్పేసుకుంటున్నాడు అనుకోండి, వేరే వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంటుంది, వేరే జోలికి వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది. పిల్లలకి టైం స్పెండ్ చేయట్లేదు, స్పెండ్ చేస్తున్నా కూడా క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది, నెగ్లిజెన్స్ ఎక్కువ ఉంటుంది. ఇలాంటి పేరెంట్స్కి మాత్రమే ఇబ్బంది ఉంటుందమ్మా. మిగతా వాళ్ళందరి పేరెంట్స్ బాగానే ఉంటారు. పొరపాటును మీరు అన్నట్టు ఇందాక పేరెంటింగ్ బాగున్నా కూడా, ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా వేరే హ్యాబిట్స్ ఏమైనా అలవాటు చేసుకున్నారు, అలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఉండదు. కొంచెం నచ్చ చెప్తే తిరిగి వచ్చేస్తుంది. భవానీ గారు, ఇప్పుడు చూస్తే చదివే సమర్థత లేకపోయినా కూడా, అంటే ఫ్యాషన్కి పోయో, లేకపోతే వాళ్ళు అలా తీసుకున్నారు ఇలా తీసుకున్నారని చెప్పే స్టైల్కి పోయో చదవలేని డిగ్రీలు కూడా తీసుకుంటున్నారు ఇప్పుడు. సో వాళ్ళకి అవి అర్థమయ్యేలాగా చెప్పడం ఎలాగా? ఇందా చెప్పినట్టు సేమ్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాము అన్న ఒక ఇది. దాంతో కొంతమంది ఎక్కువ ఫ్యాషన్ టెక్నాలజీ తీసుకుంటాం, బీటెక్ చదువుతాము, డాక్టర్ చదువుతాము. వాళ్ళ యొక్క ఎబిలిటీని వాళ్ళు గ్రహించుకుంటూ వాళ్ళకు అనుగుణమైన స్ట్రీమ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది అడాలసెంట్ ఏజ్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వింటర్ లేదు, చాలా కెరీర్ అసెస్మెంట్స్ ఉంటున్నాయి ఇప్పుడు. ఇంట్రెస్ట్ అండ్ కెరీర్ అసెస్మెంట్స్ ఉంటున్నాయమ్మా, సైకాలజిస్టులు చేస్తారు. సో వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిపోయి చేంజ్ చేస్తే వాళ్ళ కౌన్సిలింగ్తో వీళ్ళు కొంచెం నిదానిస్తారు. ఇందాక చెప్పినట్టు కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పేరెంట్స్కి, చిల్డ్రన్కి. నాన్న డాక్టర్ అవుతా అంటున్నావు, వద్దు అంటే ఖచ్చితంగా వింటున్నావు, నేను చెప్పినా వినవు నా మాట, నేను డాక్టర్ అవుతా అంటే వద్దు అంటున్నావు, నువ్వేం చెప్పినా నాకు ఇష్టం లేదు, నేనంటే నువ్వు అది ఇది అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడైనా సరే తల్లిదండ్రులకి పిల్లలకి మ్యాచ్ అవునప్పుడే ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు వాళ్ళని నాగింగ్గా నొక్కి పెడదాము, వాళ్ళని ఎట్లా ఒకట్లా ఉంచుదాము అని కాకుండా మాలాంటి వాళ్ళ దగ్గర తీసుకొస్తే నెమ్మదిగా మామూలు చేసేస్తాం. చాలా హాయిగా ఉంటుంది ఆ ప్రొసీజర్ కూడా. ఎందుకంటే నెగిటివ్ ఇంప్రెషన్స్ పడిపోయాను అనుకోండి అడాలసెంట్ ఏజ్లో పేరెంట్స్ మీద, మళ్ళీ వాళ్ళకి అది పాజిటివ్గా టర్న్ అవడానికి ఇంకో 10 ఏళ్ళు పడుతుంది. అంటే 22 దాటితే కానీ మళ్ళీ తల్లిదండ్రులు చెప్పింది కరెక్ట్ కాదు అని అనిపించదు. అప్పుడు దాకా అంటే ఇప్పుడు అవ్వాల్సినవి అయిపోతాయి. కెరియర్లో చేయాల్సిన తప్పుడలు వేసేస్తుంటారు, తనకి మించి ఎబిలిటీస్ చూస్ చేసుకుని అవి చదవలేక మళ్ళీ డిప్రెషన్కి లోన్ అవుతూ ఉంటారు. సో ఒకటే అయితే పద కెరీర్ అసెస్మెంట్కి వెళ్దాం, నీ ఇంట్రెస్ట్లు నీ ఎబిలిటీని చూసి వాళ్ళు మంచి కెరియర్ అది ఒప్పుకుంటావు, అది చదివేసుకో, వాళ్ళు ఏం చెప్తే చదువుకోనన్న నీకు మంచిది అలాగే. అమ్మ నాన్న చెప్తే వింటారేమో కానీ బయట వాళ్ళు చెప్తే ఖచ్చితంగా వింటారు కదా ఏ పిల్లలైనా. సో ఇది ఒక ఆప్షన్ ఉంటుంది. నెమ్మదిగా నచ్చి చెప్పినా వింటారు. బట్ ఈ రోజుల్లో రిస్క్ తీసుకోవటం అనవసరం అమ్మ. చక్కని కెరీర్ అసెస్మెంట్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు, ఇంటర్నేషనల్ అసెస్మెంట్ కూడా ఉంటున్నాయి. అవి తీసుకెళ్ళి పిల్లలకి కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉంటే చక్కగా వాళ్ళు మామూలుగా మంచి కెరియర్ చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది.
అండ్ అలాగే ఈ ఏజ్లో ముఖ్యంగా స్టైల్ ఫ్యాషన్కి పోయి కొంచెం అభ్యంతరకరంగానే డ్రెస్సులు కానీ అవి చేస్తూ ఉంటారు. ఏజ్కి బాగున్నా మేబీ తన రూపానికి కానీ తన కల్చరల్ ఎక్స్పెక్టేషన్ కానీ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్ కానీ మ్యాచ్ అవ్వని డ్రెస్సింగ్ సెన్స్ ఉన్న వాళ్ళని కొంచెం అది పాథలాజికల్ ట్రేట్ కిందకే వస్తుంది. అంటే కొంచెం తనకి ఎక్కువ అటెన్షన్ కావాలి, తన డ్రెస్సింగ్ మీద తన అపీరెన్స్ మీద ఎక్కువ అటెన్షన్ కావాల్సిన పిల్లలకి మాత్రమే అలా అనిపిస్తుంది, అందరికీ అలా అనిపించదు. అలాంటి వాళ్ళని మనం ఫస్ట్ చెప్పాను కదమ్మా, రిసోర్సెస్ అందజేస్తున్నప్పుడు ఫర్మ్గా ఉండాలి పేరెంట్స్. నువ్వు డ్రెస్ కొనుక్కుంటావా కొనుక్కో, జీన్స్ కొనుక్కుంటావా కొనుక్కో, కానీ ఇలాంటి జీన్స్ కొనుక్కుంటా అంటే నేను ఇస్తాను, లేదా అసలు జీన్స్ కొనుక్కోదు నేను. సో ఓకే కనీసం దొక్కుతోంది కదా అని చెప్పి కాంప్రమైజ్ అయ్యి మ్యాక్సిమం పేరెంటింగ్ స్టైల్లోనే ఉంటుంది. ఫర్మ్గా ఉండాలి పేరెంట్స్, స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు, లీనియంట్గా ఉండక్కర్లేదు. 1000 రూపాయలు ఇస్తాను, డ్రెస్ కొనుక్కుంటావా కొనుక్కో, నువ్వేమన్నా కొనుక్కో, బట్ మనకు తగ్గట్టుగా, నాన్నకి తగ్గినట్టుగా, మనకు తగ్గినట్టుగా, సొసైటీ తగ్గినట్టుగా ఉండాలి. లేదమ్మా ఇప్పుడు ఇది ఫ్యాషన్, ఇది బాగుంటుంది అంటే ఆ ఫ్యాషన్ని కొంచెం మోడిఫై చేసి డీసెంట్గా కనిపించేట్టు మనం నచ్చ చెప్తే వింటారు పిల్లలు. కండెమ్ చేస్తున్నా, ఓవర్ క్రిటిసైజ్ చేస్తున్నప్పుడు మాత్రమే వినరు పిల్లలు. ఇది మాత్రం చాలా చక్కగా వినాలి పేరెంట్స్ కూడా. అసలు వద్దు అంటే అస్సలు వినరు. సరే చేసుకో, కానీ ఈ మోడల్ అయితే ఇంకొంచెం బాగుంటుంది, మనకు తగ్గట్టుగా ఉంటుంది, చూడమ్మా మళ్ళీ కామెంట్ చేస్తారు, అవి ఇవి కనపడుతూ ఉంటాయి, నీకే మంచిది కాదు, 4 బాయ్స్ కామెంట్ చేస్తారు అంటే ఖచ్చితంగా ఏ ఆడపిల్లైనా సెల్ఫ్ రెస్పెక్టే కోరుకుంటుంది. అటెన్షన్ కోరుకున్నా రెస్పెక్ట్ కూడా కోరుకుంటుంది. కాబట్టి నెమ్మదిగా రెస్పెక్ట్కి ఇంపార్టెన్స్ ఇచ్చి కొంచెం కాంప్రమైజ్ అవుతుంది. అంటే వీళ్ళు కొంచెం కాంప్రమైజ్ మిడ్వేకి వచ్చినప్పుడు మాత్రమే ఏ రిలేషన్షిప్ అయినా బాగుంటుంది. పేరెంటల్ అండ్ చిల్డ్రన్ రిలేషన్షిప్ కూడా అంతే. సో మొండిగా ఉంటున్నారు అంటే మనం స్ట్రిక్ట్గా ఉంటున్నాం అనొద్దు, స్ట్రిక్ట్గా ఉండొద్దు, ఫర్మ్గా ఉండండి. పిల్లలు అంత మొండిగా ఉండరు. ఫ్యాషన్ కోరుకుంటారు, ఫ్యాషన్ మనకి అవసరమే. తల్లిదండ్రులు పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకుని లేటెస్ట్గా ఉంటుంది చూడటం బాగానే ఉంటుంది. అది మరి మితిమీరినట్టు ఉంటే మాత్రం వాళ్ళకి నచ్చ చెప్పాలి. వినకపోతే మీకు చెప్పాను కదా ఇందాక, వినకపోవటం అనేది ఉండదు. చెప్పే విధానం బట్టి ఉంటుంది, మనం ఇచ్చే రిసోర్సెస్ బట్టి ఉంటుంది. పిల్లలకి ఫస్ట్ నుంచి ఉంటుంది, ఒక రోజుతో రాదమ్మా. అట్ ద ఏజ్ ఆఫ్ 18 సడన్గా నువ్వు చెప్పింది వినాలి అంటే వినదు. ఫస్ట్ నుంచే మనం అలా మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి. చిన్నప్పటి దగ్గర నుంచి, అంటే 10 years 9 years దగ్గర నుంచే పిల్లలకి ఫర్మ్గా ఉండే పేరెంటింగ్ అయితేనే ఫెచ్చింగ్గా ఉంటుంది. అమ్మ ఇది ఇవ్వదన్నమాట, ఇక నేను అంత ఏడ్చినా అమ్మ ఇవ్వదు ఇది, సో బెటర్ ఇలా ఉండటంలో బాగుంటుందని పిల్లలకి అర్థమవుతుంది. మీరు అన్నట్టు అమ్మ ఇలాగ ఇవ్వదు కదా, బయట నుంచి తీసుకుందాం అనే డీవియంట్ థింకింగ్ ఉంటే మాత్రం అది మనం సూపర్విజన్తో మాత్రమే కరెక్ట్ చేయాలి. కంటిన్యూస్ సూపర్విజన్ ఉండాల్సిందే అడాలసెంట్ మీద. హెలికాప్టర్ పేరెంటింగ్ చెప్పట్లేదు. హెలికాప్టర్ పేరెంటింగ్ అంటే సినిమాలు చూసినట్టు ప్రతి దాని మీద వాళ్ళకి ఫోకస్ ఉంటుంది, ఏం చేస్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు అక్కర్లేదు. మనకి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి క్లియర్గా తెలుస్తుంది, ఏం వేసుకెళ్తున్నారు క్లియర్గా తెలుస్తుంది, వాళ్ళ అడుగు జాడలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. అవి చూడనట్టుగా నెమ్మదిగా కరెక్ట్ చేయడం తప్పితే ఫర్మ్గా ఉండటం, దట్ ఈస్ ద ఓన్లీ వే దట్ పేరెంట్స్ షుడ్. ఫర్మ్నెస్ అంటే నిక్కచ్చిగా వద్దమ్మా చేయొద్దు. అండ్ ఏజ్లో ఎక్కువ పేరెంట్స్ ఏం చెప్పినా కూడా వ్యతిరేకించే భావన కలుగుతూ ఉంటుంది. సో అసలు ఆ తిరస్కార ధోరణి అనేది ఎందుకు అంత పెరుగుతూ ఉంటుందంటారు ఈ ఏజ్లో? దట్స్ వాట్ ఐ టోల్డ్ నా. అందరికీ ఉండదు, ఉండే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇంపల్సివ్ ట్రేట్స్ ఉన్నవాళ్ళు, స్టబర్నెస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇలా ఉంటారు టీనేజర్స్. ఆ పేరెంటింగ్ స్టైల్లో మళ్ళీ మార్పు. చెప్పే విధంగా చెప్తే, ఇప్పుడు మీరున్నారు, మీ ఫ్రెండ్ వాళ్ళ బాబుకి మీరు చెప్తే వింటాడు కదా, మీ బాబు మేలు మీరు చెప్తే వినాడు. ఎందుకు తేడా వస్తుంది అంటే చెప్పే విధానం. మనం మన ఫ్రెండ్స్ పిల్లలు చెప్పినప్పుడు నాన్న అలా కాదు నాన్న, అమ్మ చెప్పినట్టు విని నాన్న అంటాం. అదే మన పిల్లలు చేయరా, చెప్పినట్టు విను, ఎలా చెప్పాలి? ద వర్డ్స్ దట్ వి యూస్, మనం అనే స్టైల్, మనం వాళ్ళని చూసే విధానం బట్టి ఉంటుంది. వాళ్ళకి ఇంకా సెల్ఫ్ ఇమేజ్ ఫార్మ్ అవ్వని స్టేజ్లో మనం ఇలాంటి వాడివి నువ్వు అలాంటి వాడివి అన్నప్పుడు యాక్సెప్ట్ చేయదు మనసు. నేను అలా కాదమ్మా అని చెప్పలేరు, ఎదురు చెప్పలేరు, మళ్ళీ ఎదురు చెప్పామంటారు. సో ఎదురు చెప్పలేక, అది ఆ తిట్లు వినలేక బిహేవియర్స్ అన్నీ అబ్నార్మల్గా అవుతూ ఉంటాయి రోజు రోజుకి. సో ఇలాంటి వాడే కాదు నాన్న, నువ్వు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇలా అంటే ఇంకా బాగుంటుంది, నువ్వు ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా ఇప్పుడున్నది బాగానే ఉంది, ఇలా ఉంటే ఇంకా బాగుంటుంది అనేట్టుగా వాళ్ళకి మనం చెప్తూ ఉన్నప్పుడు స్లోగా మావుల్డ్ అయిపోతారు. ఆర్గ్యుమెంటేటివ్గా ఉంటారు. మనం ఆర్గ్యుమెంట్ని డిస్కషన్ దాకా తేవాలి, అంతేగాని కొట్లాట దాకా తీసుకెళ్ళకూడదు పేరెంట్స్. సో ఎదిరించినట్టు మాట్లాడినా చూడమ్మా అట్లా మాట్లాడితే ఏం ఫలితం లేదు, ఇలా మాట్లాడటానికి ట్రై చేయి, 1-2 సార్లు. మేబీ చెప్పంగానే వినరేమో, చెప్పంగా కరెక్ట్ అయిపోతారు పిల్లలు. మనం కూల్గా మాట్లాడుతుంటే వాళ్ళు నెమ్మదిగా కూల్గానే మాట్లాడతారు, మనం రైజ్గా మాట్లాడితే వాళ్ళు కూడా రైజ్గానే మాట్లాడతారు. సో థ్యాంక్ యూ సో మచ్ భవానీ ప్రకాష్ గారు, టీనేజ్ పేరెంటింగ్ గురించి చాలా విషయాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది ఈ వారం ఇట్స్ మై లైఫ్. వచ్చే వారం మరో ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.